తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. దసరా నవరాత్రుల్లో 4వ రోజు యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మానస. సో 4వ రోజు ప్రత్యేకంగా ఈ సంవత్సరం కాత్యాయని అలంకారం అని చెప్తూ ఉన్నారు. కనకదుర్గాదేవి ఆలయం వాళ్ళు కూడా విజయవాడలో కూడా ఇదే ఫాలో అవుతున్నారు. కాబట్టి ఈ అమ్మవారి అలంకారం యొక్క విశిష్టత గురించి ప్రత్యేకించి తెలియజేయండి. కాబట్టి అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి అనే విషయాలు, అలాగే ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి, ఏ రంగు వర్ణం అమ్మవారికి ఇష్టం, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేయండి. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోః స్వస్థైః స్మృత మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి ఖాత్వధన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇది ధ్యాన శ్లోకం. ఇంత పెద్దది చెప్పక్కర్లేదు. మొత్తం మనందరం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రామ అనే మంత్రం అందరికీ తెలుసు, కృష్ణ అన్నది తెలుసు. అలా దుర్గమ్మ అనగానే, దేవి అనగానే, ఏ దేవి అయినా సరే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంత ఈజీగా చెప్పేస్తాం, అందరికీ తెలుసు. అలా ఎలాగా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపనిషత్. ఈ రెండు రానటువంటి తెలుగువాడు ఉండడు, భక్తుడు ఉండడు, హిందూ ఉండడు. కాబట్టి అంత పాపులర్ ఈ అమ్మవారు. అయితే ఈ రోజు అమ్మవారు దేవస్థానం బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం చెప్పిందే వేదం, అది శాసనం. ఎందువల్లంటే అష్టాదశ శక్తి పీఠాలకి మూల శక్తి పీఠం అది, మాయాపీఠం అది, సమష్టి పీఠం అది. అందువలనే మనము ఈ యొక్క అష్టాదశ శక్తి పీఠాలకి లింక్డ్ పీఠం కాబట్టి శక్తి సినిమాలో మెహర్ రమేష్ గారు అందుకే పెట్టిందనమాట. ఆ డిస్కషన్ జరిగడం మా గురువు గారు చెప్పినప్పుడు నేను ఉన్నాను. అశ్విని దత్ గారు ఉన్నారు, మెహర్ రమేష్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. ఆ రోజు మా గురువు గారు అయినటువంటి దత్తాత్రేయ శర్మ గారు, మిగతా దేవస్థానం మా బెజవాడ దేవస్థానం పండితులంతా ఉన్నారు. కాబట్టి అందువల్లనే అష్టాదశ శక్తి పీఠాల్లో ఎక్కడైనా ఈ మెయిన్ బెజవాడ దేవస్థానం షూటింగ్కి ఎవరు కాబట్టి బయట ఒక సెటప్ పెట్టుకుని ఈ గుడిని ఏదైనా ఒక స్తంభం కదిలితే అక్కడ ఒక శక్తిపీఠం డ్యామేజ్ అయ్యేటట్లుగా తీశారన్నమాట. అయితే ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు కాత్యాయని వ్రతాన్ని, కాత్యాయని అలంకారాన్ని. అంతకుముందు స్వర్ణ కవచాలంకృతం ఉండేది ఫస్ట్ రోజున. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ 2024లోనేమో మహాచండిని పెట్టారు, 2025 కాత్యాయనిని పెట్టారు. ఎందువలనండి అసలు ఏమిటి కాత్యాయని అంటే, అందరూ పెళ్లి కాని వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఇప్పుడు జనం, అసలు మ్యారేజ్లే చేసుకోని అంటున్నారు. కాబట్టి ఈ బాధను అరికట్టాలి అంటే కాత్యాయని వ్రతం ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయని మనం ఇప్పటి నుంచి కాదు, పూర్వకాలం నుంచి ఉంది. కాత్యాయని వ్రతాన్ని చేసింది ఎవరో తెలుసా? రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మ తన భర్తగా కావాలని కాత్యాయని వ్రతాన్నే చేశారు. అలాగే గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ తమ భర్తగా కావాలని చెప్పేసి కాత్యాయని వ్రతాన్ని చేశారు. అందువలన ఇప్పుడు పెళ్లి కానిటువంటి వాళ్ళందరికీ కూడా, స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా మనకి బెజవాడ కనక దుర్గమ్మ తల్లి ఇచ్చేటటువంటి అపూర్వ అవకాశం కాత్యాయని అవతారం, అలంకారం. మరి పెళ్లి కాని వాళ్ళు ఇప్పుడు కాత్యాయని అవతారం 4వ రోజు అంటున్నారు. ఆ రోజు పెళ్లి కాని వాళ్ళు పెళ్లి తొందరగా కావాలి, మంచి సంబంధం రావాలి అంటే వాళ్ళు ఏం చేయొచ్చు, ఏ విధంగా పూజించవచ్చు తెలియజేయండి. ఇంట్లో ఈ పెళ్లి కాని ప్రసాదులు మగవాళ్ళు, అమ్మాయిలు వీళ్ళందరూ కూడా బెజవాడ గుడికే వెళ్ళక్కర్లా, ఇంట్లో కూర్చొని మనం కలశం పెట్టుకుంటాం కదా, ఆ ఒక్కరోజు చేయాలనుకుంటే కాత్యాయని దేవి ఫోటో ఉంటుంది, పార్వతీదేవిది, అది దుర్గమ్మ ఫోటో పెట్టినా చాలు. పెట్టి చెరుకుని మాత్రం పెట్టాలి, చెరుకు విల్లుని. దొరికితేనే, దొరకకపోతే వదిలేయచ్చు, ఏం పర్వాలేదు. ఆ తర్వాత ఈ వీళ్ళు నియమనిష్టలు ఏమిటి అంటే, సూర్యోదయం కంటే ముందు లేవడం, తలంటు స్నానం చేయడం, శుద్ధ వస్త్రాలు ధరించడం, శుభ్రమైన వస్త్రాలు. తర్వాత అక్కడ ఆ పటం దగ్గర పెట్టుకుని, ఇక్కడ ముఖ్యంగా దేవీ పూజలు అంటే ఆడవాళ్లే చేయాలేమో మగవాళ్ళు చేయకూడదేమో అనే అపోహ ఉంటుంది. కాదు, మగవాళ్ళు కూడా చేయొచ్చు. తర్వాత ఈ అమ్మవారు ఫెమినైన్ ఎనర్జీ మన బాడీలో ఉంటుంది. స్త్రీ శక్తి పురుష శక్తి రెండు ఒకటే ఉంటాయి. కాబట్టి ఈ ఫెమినైన్ ఎనర్జీని పూజ చేస్తాం అన్నమాట ఈ 9 రోజులు కూడా. అప్పుడు అందువల్లనే ఎడమ పార్ట్ అనేటటువంటిది బాడీది హార్ట్ ఎక్కువ బాగా ఫంక్షన్ అవుతుంది. హార్ట్ ఇస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద
చెస్ట్ అన్నమాట. సో ఇక్కడ మనము నవదేవి సాంప్రదాయంలోనేమో కాత్యాయని వ్రతం చేస్తాము. బ్రహ్మచారిణి రూపములో మనము ఇక్కడ చేసాం కదా 3వ రోజు. ఇప్పుడు కూష్మాండ రూపంలో చేస్తాము. కూష్మాండ అంటే ఏంటంటేనమ్మా గుమ్మడికాయ అని అర్థం. గుమ్మడికాయలకు ఒక గొప్ప లక్షణం ఉంది. ఆ లక్షణం ఏమిటంటే సృష్టిలో ఉన్న గొప్పతనం అదే. యజమాని యొక్క శ్రేయస్సును కోరుతుంది గుమ్మడికాయ. అందువల్లనే మనం నరదృష్టి పోవాలంటే ఇంటికి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క గుమ్మడికాయ పెడతాం. దసరాలో గుమ్మడికాయ 500 అమ్మినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అందువలన ముందే గుమ్మడికాయలు కొనుక్కొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత గుమ్మడికాయ దొంగలిస్తే కనుక గుమ్మడికాయ అంత బంగారం ఇచ్చినా దోషం పోదు. తర్వాత తెలంగాణలో ముదిరాజ్ అని ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఆ ముదిరాజ్ కమ్యూనిటీ వాళ్ళు అసలు గుమ్మడికాయను కొయ్యరు. బుడిద గుమ్మడికాయను కానీ గుమ్మడికాయను ముట్టుకోరు, కొయ్యకూడదు. అది వాళ్ళ వంశానికి కులదైవం అనమాట కూష్మాండాదేవి. అలాగే ఈ కూష్మాండ అమ్మవారికి మనకి త్రిపుర భైరవి అని దశమహావిద్యా సాంప్రదాయంలో త్రిపుర భైరవి చేస్తాం. త్రిపుర భైరవి అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి ఇలాగా లింగం లాగా ఉండి భైరవి అమ్మవారు. భైరవి మాత ఎవరమ్మా? రామకృష్ణ పరమహంసల వారికి భైరవి తాంత్రిక గురువు భైరవీదేవి. ఆమె పేరు కూడా భైరవి మాత్ర. తంత్ర సాధన చేస్తాం అనమాట. అంటే మనం తంత్ర సాధన అంటే ఏదో చేసేస్తామని కాదు, మన బాడీలో ఉన్న ఫెమినైన్ ఎనర్జీని ఇన్వోక్ చేయడం, ఇనిషియేట్ చేయడం, లేపడం, జాగృతం చేయడం. ఇకపోతే ఈరోజు ఏం బట్టలు కట్టాలండి అని అంటే గోల్డెన్ కలర్ బట్టలు, బంగారపు ఛాయ్ ఉన్నటువంటిది మనం వేస్తాం. అమ్మవారు ఎవరండి? హేమదుర్గే అంటే కనకదుర్గ అని పేరెందుకు వచ్చిందండి? ఏమే ఒక లిప్తపాటు మాధవ వర్మ అనేటటువంటి మహారాజు ధర్మంగా తన కొడుక్కి తప్పు చేయకపోయినా సరే తన వల్ల, తన కొడుకు వల్ల వేరే ప్రాణం పోయిందనేటటువంటి మంచి ఉద్దేశంతో బంగారపు చినుకుల్ని బెజవాడ నగరంలో కురిపించింది ఆమె ఒక లిప్తపాటు, క్షణం పాటు. అందువలన బంగారపు దుర్గ, కనక దుర్గ అన్నారు. అలాగే మనము హేమదుర్గే బంగారపు ఛాయతో మెరిసిపోతూ ఉంటుంది, అందువలన హేమదుర్గే అంటాం అమ్మవారిని. అలాగే ఈ త్రిపుర భైరవి సాధన చేస్తాము. మనకి ఇక్కడ ఇంద్రాణి శక్తిని చేస్తాము. మనము కాత్యాయనికి మనం ఏం చెప్తాము? అమ్మవారికి దుర్గా మంత్రానికి ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్ అంటే దుర్గకి కాత్యాయని మంత్రంతో చేస్తాం మనం. కాబట్టి ఇక్కడ ఈ ఎవరైతే పెళ్లి కానటువంటి వాళ్ళందరూ ఉన్నారో మరి ఈ రోజున మనం నైవేద్యం ఏం పెట్టాలండి అని అంటే పాయసాన్నం కంపల్సరీ, నిమ్మకాయ పులిహార కంపల్సరీ, దీంతో పాటు గారెలు కూడా చేయాలి. గారెలు కూడా నివేదన చేసి కూష్మాండాన్ని అక్కడ పెట్టి కూష్మాండ హారతి తర్వాత అంతా కూడా ఈ యొక్క గుమ్మడికాయతో హారతి, సూర్య గుమ్మడికాయ అంటే ఎర్ర గుమ్మడికాయ ఉంటుంది కదా, దాంతో హారతి ఇవ్వచ్చు. అలాగే మామూలు బూడిద గుమ్మడికాయని అక్కడ పెట్టి మనం అమ్మవారికి పూజ చేసి తర్వాత తీసి ఒక్కరోజు చేసినా పర్లేదు, లేదా 9 రోజులు చేసేవాళ్ళు 9 రోజులు చేసి ఆ ఒక్కరోజు జాయిన్ అవ్వచ్చు వీళ్ళు. ఇప్పుడు దసరా అంటే 9 రోజులు చేయాలనే రూల్ లేదు. కొంతమంది కుదురుతుంది, కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తారు కదా, మేము ఏమంటే మిస్ అయిపోయామండి ఇంకా లాస్ట్ రోజులు చేసుకుంటామండి అక్కర్లా. ఫస్ట్ రోజున మిస్ అయితే సెకండ్ రోజున చేసుకోవచ్చు, 3 రోజులు మిస్ అయిపోయారు 4వ రోజున జాయిన్ అయిపోవచ్చు. అలా మిగతా మీ ఇష్టం ఉంటే 5 రోజులు చేసుకోవచ్చు, లేకపోతే ఒక్క రోజుతోనే ఉద్వాసన చెప్పేయచ్చు. ఈ గుమ్మడికాయని బుడిద గుమ్మడికాయని తీసుకెళ్ళి మనం కట్టేస్తాం. ఇక ఇక్కడ అమ్మవారికి కంపల్సరీ పుష్పం దొరికితేనే కదంబ పుష్పం పెడితే మంచిది, దొరికితేనే తామర పుష్పం పెడితే మంచిది. మరి ఏం పువ్వు పెట్టాలండి అంటే గులాబీ పువ్వు అంటే ఇష్టం అమ్మవారికి, కూష్మాండ అమ్మవారికి. మరి దొరకలేదండి అంటే చామంతి, ఇవన్నీ ఉన్నాయి. సో సన్నజాజి ఆ సీజన్లో దొరికేటటువంటి అన్ని పుష్పాలు పెట్టొచ్చు. నిమ్మకాయ కొత్తగా పెట్టొచ్చు, నిమ్మకాయ హారతి ఇవ్వచ్చు, నిమ్మకాయ డెప్ప. చాలా మందికి అనుమానం ఉంది, ఏమండి నిమ్మకాయ డెప్పలు గుళ్ళోనే ఇవ్వాలి కదండి, బయట ఇవ్వకూడదంటే కదండి, ఇంట్లో ఇవ్వకూడదండి అని చెప్తారు. అవన్నీ ఏమి కాదు, నిమ్మకాయతో హారతి కూడా ఇంట్లో ఇవ్వచ్చు నిమ్మకాయ డెప్పల్లో. ఎందుకంటే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం మనిషిని నేను, కాబట్టి మా గురువులు అక్కడ పెరిగినటువంటి వాడిని, ఆ సాంప్రదాయం తెలిసినటువంటి వాడిని. 24 గంటలు మనం బెజవాడ కనకదుర్గమ్మ జపం చేసేటటువంటి వాళ్ళం కాబట్టి నిమ్మకాయ డెప్పలు ఇళ్లలో పెట్టుకొని మా గురువు గారు చెప్పేవారు. అందువలన దత్తాత్రేయ శర్మ గారు వీళ్ళంతా కూడా. కాబట్టి ఈ రకంగా నైవేద్యం చేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుందమ్మా. పెళ్లి కాని వాళ్ళు కూడా ఇలా ఈ విధంగా పూజ చేసుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా పెళ్లి అయిపోతుంది. ప్రత్యేకించి పెళ్లి కాని వాళ్ళు ఏదైనా మంత్రం సాధన చేయాలంటారా ఈ రోజున? అవును,
ఆడవాళ్ళు ఏం చేయాలంటే పసుపు కొమ్మ పెట్టుకోండి, మగవాళ్ళైన పసుపు కొమ్మలు తీసుకొని 11 పసుపు కొమ్మలతో ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈ మంత్రంతో ఆ పసుపు కొమ్మలతో పట్టుకుని చేసి ఆ పసుపు కొమ్మలు అక్కడ రావి చెట్టుకి కట్టాలి. ఇది తీసుకెళ్ళి ఈ ఆడవాళ్ళైతే 1, మగవాళ్ళైతే 11 చేసేసి చేస్తే ఈ దోషాలన్నీ కూడా, ఇప్పుడు పెళ్లి కానిటువంటి వాళ్ళకి తెల్ల జిల్లేడు చెట్టుకు పెళ్లి చేస్తారు, ఉసిరి తులసికి చేస్తారు, ఎక్కడ తులసి కళ్యాణం, ఇవన్నీ ఏం చేయక్కర్లేదు. ఈ యొక్క రావి చెట్టు కొమ్మకి ఈ యొక్క సూత్రాన్ని కట్టేస్తే సరిపోతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ధన్యవాదాలు. చూసారు కదండి, 4వ రోజు కాత్యాయని అలంకారం, అలాగే అలంకారం యొక్క విశిష్టత, ఏ విధంగా పూజ చేసుకోవాలి, దాంతోపాటు వివాహం కాని వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, వివాహం తొందరగా కావాలి అనుకున్న వాళ్ళు గురుగారు చెప్పినటువంటి ఈ సులువైన పరిహారాన్ని కూడా ఈ నవరాత్రుల్లో తప్పకుండా పాటించి చూడండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.